మనం అలా ముందుకెళ్ళిపోతే అప్పుడు పడతాయి. ఆగండి, ఇవ అవి ఎలా పడవలేండి పర్లేదు కనబడుతుంది. ఓకే, సో వైజాగ్కి ఒక ఎయిర్పోర్ట్, పిడతలు బాగా పడ్డాయి. నాగేశ్వర గారు విత్ పిడతలు, కొండపల్లి బొమ్మలు. లైట్ రౌండ్ తీయండి మొత్తం అంతా కూడా. అదే ఇది మొన్నటి వరకు లైటింగ్ పెట్టి భలే ఉంటుందండి. వాటర్ ఇలా కారిది. అవునవును, ఆపేసినట్టున్నారు. అది భలే ఉంటుంది. వాటర్ ఫ్లో అవ్వాలి కదా. ఫ్లో అయితే భలే కనిపించింది. అలా తిరిగండి. మోటార్స్ ఆపేశారండి వీళ్ళు. రాత్రి ఇలా ఫ్లో భలే ఉంటుంది. లైటింగ్ కూడా ఉండదు. లైటింగ్ ఫ్లో ఇదంతా ఆపేశారు. సూపర్ కనిపిస్తుంది. మధ్యలోంచి ప్రవాహం లాగా బయట తోయాలన్నమాట. బయట తోస్తే బయటకి వచ్చి పడుతుంది. బయటకు వచ్చి పడుతుంది. అదే అదే ఎంత లోటు ఉంటుంది? అయ్యే ఉండదు. వాటర్ మళ్ళీ ఫిల్అప్ చేయాలి కదా ఎక్కువ. అంటే మా అయితే ఒక అడుగులో ఎంతే అడుగు కూడా కాదు. అవును, మరి వైశాల్యం ఎక్కువ కదా. ఏం లేదు అసలు, చాలా పైన ఉంది వాటర్ అంతా కూడా. చూడు, నైస్. పైనుంచి వచ్చిన వాటర్ ఇందులో పడుతుంది అనుకుంటాం, కానీ కాదు. కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్ పడి మళ్ళీ కలెక్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఇది కాదండి, ఇది పైన వాటర్ వాటర్ వర్షం నీళ్ళు. అది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. అన్ని చూసారు మనం జాగ్రత్త ఇది కదా బౌన్సర్. అక్కడ అంతమందినే కావాలంటారు. ఓకే, ఎంతమంది ఉన్నా కావాలి. ఓకే.